భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి ప్రావీణ్య ఐఏఎస్. వరుస సెలవులు రోజులు కావడంతో శ్రీశైలంలో అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. రెండు తెలుగు రాష్ట్రాలలో బక్రీద్ సందర్భంగా మసీదులలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 100 కుటుంబాలు. మీడియా సమావేశం నిర్వహించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్నిగ్ధ పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లగా ఆ స్థానంలో పి ప్రావీణ్య ఐఏఎస్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ సముదాయ భవనానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, ఆర్ఓ వైవి గణేష్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. చార్జ్ ఇచ్చేది కూడా ఫోన్ చేస్తాను. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం దంటకుట్ట తండా జీబీ పరిధిలోని దుబ్బతండాలో దారుణం. అక్కని బావ కొడుతున్నాడని మందలించడానికి వెళ్లిన భామమర్దిని గుగ్లోత్ పాండుపై బావరాయతో దాడి. మృతి చెందిన భామర్ది పాండు మరిపేడ పోలీస్ స్టేషన్ ముందు మృతుని బంధువుల ఆందోళన. కాంగ్రెస్ పార్టీ
తండాలు ఇచ్చినాం మేము. అయితే మాకు కొట్టిండని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మేము పోయినాం. పోతే మా అన్న నా పేరు మురళి, మా అన్న పేరు పాండు, మా అమ్మ మా సాలుకు వదిన 5 పోయినాం. పోయినాం ఆడ కొట్టిండని లేపినాం. మా అక్కని హాస్పిటల్ తీసుకోపోదాం ఐసా అని తీసుకుపోదాం లేపినాం. పండుకున్నామా లేపితే మళ్ళీ ఇంట్లో నుంచి వచ్చి మా అమ్మని కొట్టింది. కాలుతో తినేసరికి మా అమ్మ పడ్డది. ఎంతనే మా పాండును మా అన్నం కొట్టిండు. మళ్ళీ మా వదిన కొట్టిండు. నువ్వు ఎందుకు కొడుతున్నావు ఏందని నేను వెనుక మరల పొందిన. మళ్ళీ నాకు కూడా కొట్టిండు. అంతనే నేను ఇటు వచ్చిన బయటికి కొట్టిండు. మళ్ళీ ఆడదాకా రోడ్డు దాకా వచ్చినాం. మళ్ళీ వెనక మరల 10 మంది వాళ్ళు పిల్ల కలిసి గుంపు ఉన్నారు. మేము ఇంటికి పోదామని ఆడ ముందు దాకా వచ్చినాం. వెనక మరలు ఊరికి 10 మంది ఊరికి వెనక మరలు మా అన్నం కొట్టేసారు. మళ్ళీ నాకు దెబ్బ కొట్టింది. ఎట్లా కొట్టింది? కట్టెతోని రాళ్ళతోని ఇసురు కొడతాను. నాకు దెబ్బ పడేసరికి నేను ముందుకు వెళ్ళిపోతే మా అన్న ఇక్కడ పడేసారు. నేను అంతనే నాకు నా వెనక మరలో 10 మంది నాకు ఎదుర్కొంటా నాయకుతుండ దగ్గర నాకు ఎదుర్కొన్నా. నేను ఏదేం తుపాతండు వాళ్ళు బ్యాచ్ రోజు వాడు కలిసిమెలిసి తిరిగేటోళ్ళు. ఎవరు బ్యాచ్? మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. మహిళా సంఘాల మహిళలకు 10 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా మరియు 2 లక్షల రూపాయల వరకు అప్పు బీమా అని ప్రధాన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయ అభివృద్ధి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దన్సరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, SHG బ్యాంక్ లీకేజీ వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ఆవిష్కరించడం జరిగింది. 20,039 కోట్లు 3,56,273 సంఘాలకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. నేను అంటిస్తాను. ప్రారంభించే ముందు లైటింగ్ యాప్ ల్యాండ్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్నటువంటి అదేవిధంగా హైయెస్ట్ ఫర్గూ ఫైనాన్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా 8 లక్షలు. గ్రామీణాభివృద్ధి అందరూ కూడా మేడం సత్కరించడం జరుగుతూ ఉంది. అందరూ కూర్చోండి. హలో. వరంగల్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టవడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలు డీసీపీ భారీ మీడియా సమావేశంలో వివరించారు. నిందితులు వరికుప్ల దశరథం, దుర్గ సందాష్, మహమ్మద్ జబీర్, కౌశెట్టి రాకేష్ అనే 4 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలని దురుద్దేశంతో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద పెద్ద వాహనాలు అమ్ముకుంటున్న యజమానుల నుంచి వాహనాలు కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్, ఈఎంఐ కడతారని నమ్మించి మోసపూర్వకంగా వాహనాలను ఇతర ప్రాంతాలకు స్క్రాప్కు ముంబైలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుండి 16 కేసులలో జైలుకు సైతం వెళ్ళగా తిరిగి మరల బయటికి వచ్చి పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా నేరాలకు పాల్పడుతున్నారు. సుమారు 4,30,00,000 విలువ చేసే వాహనాలు అమ్మారని విలేకరుల సమావేశంలో డీసీపీ భారీ వెల్లడించారు. ఇలా బాగా గోపి, రాజ్ కుమార్, కానిస్టేబుల్స్ ఎవరు, రవీందర్ మంచి క్యాచర్, లేడీని పట్టినాం కదా శివ, నువ్వు ఇలా చేయాలా, మంచి మంచి వెళ్ళాలి. ఈయన ఐటీ మీరు విజయకాంత్
దొంగల మూటని పట్టువాడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇక్కడ ఎస్హెచ్ఓ గోపి, ఆయన ఎస్ఐ కుమార్ ఇంటి మన నందిరామ్ ఆధ్వర్యంలో బాగా కష్టపడ్డారు. ఈయన ఈ వైకుప్పల దశరథ్ ఈ గ్యాంగ్ పైన చెప్పిన 1, 2, 3 దుర్గం సందేశ్, కాశెట్టి రాకేష్ వీళ్ళు ఏదో గ్యాంగ్. వీళ్ళు ఈ పెద్ద పెద్ద 10 టైర్స్ లారీలు, జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయినారు. సిసిఎస్ హైదరాబాద్ 98 కేసెస్లో అరెస్ట్ అయినారు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా, నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాడికి పాపం అవసరం ఉన్నవాడికి వాడు చేస్తా వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు మనకి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ రూలాన్ని బట్టి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి వానికి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు. మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబ్ అయిపోతాడు. గాయబ్ అయ్యి ఈ మూట బాంబే ఇలా కాంటాక్ట్ బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది, అది మేము ఐడెంటిఫై చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి. 3 వెహికల్స్ విదేశాలకు పోయింది, నెదర్లాండ్, కంబోడియా, సౌత్ ఆఫ్రికా. మన దగ్గర ఉన్న జేసీపీ కీసరకు ఉన్న జేసీబీ 2 జేసీబీలు సౌత్ ఆఫ్రికా పోయింది. అక్కడ బై బోట్ బై షిప్, ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొనేటోళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. మొహమ్మద్ జాబీర్ అనేది స్క్రాప్ బిజినెస్ హైదరాబాద్. కొత్త లారీలు కార్లు తీసుకోపోయి అక్కడ చెప్తే వాడు దానికి స్క్రాప్ చేసి పారేస్తాడు. బయట 6 monthsలో 21 అఫెన్సెస్ చేసి 21 అఫెన్సెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట సేమ్ మోడల్స్ ఆపరండి. గతంలో కూడా సేమ్ పద్ధతిలో చేసిండు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర 5 ఇన్నోవా క్రిస్టా కార్, ఒకటి స్విఫ్ట్ డిజైర్, 1, 2, 3, 4 టోటల్ 5 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత అనంతపూర్లో మనం సీజ్ చేసినాం, ఒక టిప్పర్ ఉన్నది. తర్వాత ఒక చైన్ మషిన్ ప్రోక్లైన్ 50 lakhs వర్త్, అది కూడా మనం సీజ్ చేసి అక్కడ తీసుకురావడం కష్టంగా ఉన్నది. అది అందుకే అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా కేసులు ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ నుంచి అప్రోచ్ అవుతున్నారు. మాకు కూడా మా ఏరియాలో ఇట్లా మోసాలు జరిగినాయని అక్కడి నుంచి కూడా పిటిషనర్స్ వస్తున్నాం. అది కూడా మేము మా కేసులో యాడ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళకు కూడా మేము మాట్లాడి వాళ్ళకు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్తున్నాం. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్య సాధనకు ప్రభుత్వం సహకారం అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామిక వ్యాపార రాజకీయవేత్త కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ అన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ విప్ ధర్నోకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్తో కలిసి తెలంగాణ రాష్ట్ర మంత్రి ధన్సరి సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్తో సంప్రదింపులు జరిపారు. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఉత్పత్తి అయ్యే ముడి సరుకులు ఆధారితంగా పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఐటీ, విదేశీ ఎగుమతులు చేపట్టి మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎందరో యువకులు, విద్యావంతులు అయిన నిరుద్యోగులకు వేల మందికి ఉపాధి అవకాశం ఇచ్చే ప్రణాళికను సీతక్కకు అందించారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విజయాస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ను ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యులు శ్రీ విజయరాము దంపతులు ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యులు శ్రీ విజయరాములు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గుండె నొప్పితో ఎమర్జెన్సీ కేసులు ఎక్కువ వస్తున్నాయని, వారికి అందుబాటులో ఉండేందుకు ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ओम ध्रुवं देवा बृहस्पतिः ध्रुवं इंद्र शांति शरां धारयताम्
మొదట ప్రారంభోత్సవం అక్కడే ఉండు. వెనికిరా అన్నాడు నువ్వు అడ్డు నమస్కారం అండి, నేను డాక్టర్ రాము, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. సో ఈరోజు డాక్టర్ విజయాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం ఎమ్మెల్యే గారి నుంచి ప్రారంభించడం జరిగింది. సో దానికి నేను ఆనందపడుతున్నాను. సో మన మహబూబాబాద్ ప్రజలకు అనస్థీషియా అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఒకటే హాస్పిటల్లో ఉండడం, అది ఏంటంటే ఎటువంటి ఎమర్జెన్సీ కేసు అయినా కానీ ఇక్కడికి వచ్చి రాగానే ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఉంటే మ్యాక్సిమం స్టేబిలైజ్ చేయగలుగుతాం. సో పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఆక్సిజన్ తగ్గకుండా వచ్చినప్పుడు పేషెంట్ రాగానే మేము వెంటనే నోటీస్ చేసి పేషెంట్కి ఇంటిబేట్ చేయడం కానీ, సో వెంటిలేటర్ పెట్టడం, అలాంటి అన్ని వస్తువులు మన దగ్గర 2 వెంటిలేటర్లు ఉన్నాయండి. అండ్ వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్, వర్క్ స్టేషన్, ఫుల్లీ లోడెడ్ వర్క్ స్టేషన్. దాంట్లో ఐబీపీ అంటే పేషెంట్కి డైరెక్ట్ ఆర్టీరియల్ లైన్ పెట్టేసి బీపీ మానిటర్ చేస్తాము. అండ్ ఈటీసీ ఓల్డ్. సో వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్ అండ్ వెల్ ఎక్విప్డ్ ఐసీయూ కూడా మన దగ్గర ఉంది. ఫుల్లీ ఫంక్షనల్ ఎలక్ట్రిక్ బెడ్స్. సో అంతా పేషెంట్ స్టేబుల్గా ఉన్నప్పుడు తన చేతులను తనకు కావాల్సిన విధంగా తను కూర్చోవడం కానీ అలా చేసుకోవడానికి కూడా మన దగ్గర వస్తువులు ఉన్నాయి. అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఫుల్ ల్యాబ్ ఉన్నదండి మన దగ్గర. సో 2D సర్వీసెస్ కూడా మన దగ్గర హైదరాబాద్ నుంచి టీఎక్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శశివర్ధన్ గారు మనకు అందుబాటులో ఉంటారు. ఆల్టర్నేట్ సండేస్ అందుబాటులో ఉంటారు ప్రస్తుతానికైతే. అండ్ డాక్టర్ శ్రీచరణ్ గారు న్యూరో సర్జన్, వీక్లీ 3 times అవైలబుల్ ఉంటారు మనకి. సో ఎటువంటి కేసెస్ ఇక్కడ మనకు ట్రామా కేసెస్, ఎందుకు నేను పర్సనల్గా అంటే నా ఫ్యామిలీలో మా మదర్ని నేను కోల్పోయాను. ఎమర్జెన్సీ కేసు మా మదర్కి ఏమైందంటే CVI, బ్రెయిన్లో బ్లీడ్ అయింది, బీపీ ఎక్కువే. సో అటువంటి కేసెస్ మనకి ఇక్కడ ఈ మన మొబైల్ లాంటి ఏరియాలో స్టెబిలైజ్ చేయలేకపోయారు. అంటే ఐ మీన్ ఎమర్జెన్సీ కాబట్టి వెంటనే రిఫర్ చేయడం జరిగింది. సో అటువంటి కేసెస్ కూడా మనం ఇక్కడ స్టెబిలైజ్ చేసుకొని ఎమర్జెన్సీగా న్యూరో సర్జరీ చేయగలిగితే, బ్లీడ్ని కొంచెం ఆపగలిగితే స్టేబుల్ చేసి పేషెంట్ ప్రోగ్నోసిస్ పెరిగి ఉండేది. సో ఆ వస్తువుల్లో కూడా మనకు ఇక్కడ అందుబాటులో తీసుకురావాలని ఉద్దేశంతో నేను ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయిగూడిలో 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 5 చనిపోయినట్లు డార్జిలింగ్ ఏఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. 20 నుంచి 25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటన స్థలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంచనార్జు ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ ఢీకొన్నట్లు ఆయన తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. अभी थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है, ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5। अभी तक हम रेस्क्यू कर लिया है।
और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा। आरपीएफ भी आगे है, हम लोग लोकल पीएस से आगे है। ठीक है, डेथ कैजुअलिटी कितनी हुई है अभी तक जो हिसाब है 5 हुआ है। ठीक है, और कितने लोगों की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक। ठीक है, इंजर्ड हुआ है? इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल। वी हैव ऑलरेडी रेस्क्यूड देम विद देयर लगेजेस। एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं। ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया। ठीक है, उसके बाद ही ये इंसिडेंट हुआ। या सर आपका मैं दार्जिलिंग। और आपका नाम सर? अभिषेक। బైహర మండల కేంద్రానికి చెందిన కరైకొండ గణేష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేస్తూ అందరితో నమ్మకంగా మెదులుతూ ఉండేవాడు. మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు కూలీల వద్ద అప్పులు తీసుకొని నెల వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు. గత 2 నెలలుగా అప్పులు ఇచ్చిన వారు డబ్బులు అడగగా రేపు ఇస్తా అంటూ దాట వేస్తే వచ్చేవాడు. ఈ నెల 8వ తేదీన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్తున్నామని చెప్పి వెళ్లాడు. వారం రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో అనుమానించిన బాధితులంతా అతని ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం మహబూబాద్ జిల్లా ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టి నిందితుని పట్టుకొని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తా రోకో వద్దకు వచ్చి మీరంతా నిందితుడిపై ఫిర్యాదు చేస్తే అతన్ని పట్టుకొని న్యాయం చేస్తామని హామీనిచ్చారు. దీంతో రాస్తా రోకో విరమించి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు అందరూ. పోతేనే వెళ్ళే పరిస్థితి ఉంది బజార్లో మొత్తంలో. అటువంటి మనుషుల దగ్గర డబ్బు తీసుకుని పోయిండు వాడు అసలు మనిషి కాదనుకుంటాను. సరే నమ్మించి ఇచ్చారు, జరిగిందేందో జరిగిపోయింది. ఈరోజు మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధికారులకు గణేష్ అనే అతను ఎక్కడ ఉన్నా కూడా అతను ఎతికించి అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎట్లయినా ఒక పద్ధతి ఏదైతే ఉన్నదో ఎంత వీలుంటే అంత వీలు తీసుకురావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము ఇచ్చినప్పుడు కనీసం మర్యాద అతను ఎక్కడ ఎవరు ఆయన ఫోన్ నెంబర్ మాట్లాడాలని నెంబర్ ఇచ్చాము. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాక తెలియదా అండి? ఇవాళ రేపు చాలా ట్రాప్ చేసి రమేష్ నెంబర్ నా దగ్గర ఉంది, రమేష్ నెంబర్ ఇస్తా, రమేష్ నెంబర్కి ఏ నెంబర్లు వస్తున్నాయో తెలియదా? ఆ విధంగా చేసే దయచేసి పోలీసు వారు కంపల్సరీ మాకు ఈ న్యాయం చేయాలి. కంపల్సరీ ఆ గణేష్ను పట్టించిన చాలు, మాకు అందరికీ న్యాయం చేయాలని మేము బయ్యారం ప్రజల తరఫున కోరుతున్నాను. నేను ఇచ్చి 3వ నెల నా మనవరాలు కంటి ఆపరేషన్ కానీ దాచుకున్నా. నా మనవరాలు గుడ్డి నేను ఎవరికోసారి 3 లక్షలు పెట్టి బాగా చేపించుకొచ్చుకున్నా. ఇప్పుడు జూన్ నెల తర్వాత నేను ఆపరేషన్ పోవాలి. నా పిల్లని ఆ బెస్ట్ బళ్ళోంచి జలగొట్టి రత్తయ్యాన్ని కాళ్ళు పట్టుకుంటానని నాకు ఇచ్చిన 2వ రోజు నా ఇంటికి 5 సార్లు వచ్చిండయ్యా. ఏనాడు వాడు నా ఇంటికి రాలే. నేను ఈయన కొడుకు నా బిడ్డ ఆపరేషన్, నా పిల్ల ఆపరేషన్కి నేను దాచుకుంటున్నా రూపాయి నేను పొద్దున్న పోయి చీకడ పడ్డా కొత్తన్న ఎర్ర టెండలా నేను దండం పెట్టిన. నీ కాళ్ళు మొక్కపోయిండు అయ్యా, కాళ్ళు మొక్కపోతే నీ పక్క జరిగిన అంత ఉన్నాడు. నాకు ఈ అప్పులన్నీ తెలవదు. అంత ఉన్నాడికి ఈ ₹1,00,000 ఏం అవసరం? నా 1,50,000 ఏమన్నా ఎమ్మడి పడతాను. నేను 3 రోజుల దాకా వాళ్ళకి పెట్టలే కొడుక. నా మొగుడిని పట్టుకొని బడ్డీ కాడ కాళ్ళ మీద పడబోయిందంట. నేను రాకముందే నా భర్తను తీసుకుని పోయి బ్యాంకుల నుంచి 1,50,000 డ్రా చేసుకున్నాడు. ఒక్క 5 తక్కువ 1,00,000. ఇప్పుడు నా మనోరాల ఆపరేషన్కి నేను దాచుకున్నా. నా మనోరాలు గుడ్డి పిల్ల ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చినాయి. చేపట్టుకొని తీసుకుపోతున్నా నేను. నా పేరు వీరన్న, నేను కిడ్నీ పేషెంట్ను.
కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందామని పోయినా. ఈయన ఆడికి వచ్చిండు. వచ్చి నేను రేపే ఇస్తాను నాకు ఇయ్యని తీసుకున్నాడు. 5 లక్షలు తీసుకొని ఇక రేపు ఇస్తామా అని ఎందుకు ఇస్తలేమంటే ఒక నెల వడ్డీ ఇస్తలే అది ఇది అని అట్నే ఇక 2 నెలలు అయింది నేను ఇచ్చి. ఆయనకి ఇచ్చి 2 నెలలు. అంతగా చూద్దాంలే వడ్డీ అయిన ఇస్తా కానీ నేను అంతగా ఇప్పుడు లేవు అని తిప్పుకుంటూ వస్తాడు. నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను బంగారం పెట్టి తెచ్చిన లోను. ఇప్పుడు అది అటు అయిపోయింది, ఈయన ఇటు అయిపోయిండు. మరి నా పరిస్థితి ఏందో. నాకు నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం పెట్టి పైసలు తెచ్చుకున్నా. అవి తీసుకుపోయిండు. నా పైసలు నాకు ఇప్పియాలి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కలగ చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.